మనుషుల్లో క్రియ చేస్తున్నాయన్నమాట. అంటే నీకు డబ్బుకి తీరలేదన్నమాట. మరి ఎక్కడున్నావు? దేవుని సందులోనే ఉన్నావు, దేవుని యొద్దే ఉన్నావు. కానీ ఆయన మాట జాగ్రత్తగా నువ్వు ఆలకించట్లేదు. నేను జాగ్రత్తగా మాటని గ్రహించట్లేదు మాట. అయితే నీలోనికి జీవం అనేది వెళ్ళటం లేదు మాట. కనుక నీ జీవితానికి ఏమి లేదు, సంతృష్టి అనేది లేదన్నమాట. అందుకే పౌలు ఏమంటాడు, సంతృష్టి సహితమైన దైవభక్తి అంట. తెలుసా? సంతృష్టినిచ్చేది ఏంటి? దైవ భక్తి. ఈ లోకంలో ఏది నీకు సంతృష్టిని ఇవ్వలేదు మాట. దైవ భక్తి మనిషికి సంతృష్టిని కలగచేసేది. భక్తి తప్ప ఏది నీకు తృప్తిని కలగచేయలేదు మాట. ఈ దైవ భక్తి ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, పెళ్ళి అవ్వకపోయినా పర్వాలేదు, ఇల్లు లేకపోయినా పర్వాలేదు, ఏంటి ఎవరు లేకపోయినా పర్వాలేదు. దైవభక్తి ఉంటే ఇంకా వాళ్ళకి దేనితోనూ పనులు అనమాట. తెలుసా? స్నేహమరాలు గంధురాలు మాట. ఆమె భర్త ముసలుడు అయిపోయాడు, కానీ ఆమెకి గొట్టురాడు. కానీ అసలు ఆమెకి ఏమీ బాగలేదు, అసలు చింతలేదు మాట. తెలుసు వ్యక్తులు చక్కరయ్య మంచి భక్తి పడలేదు, భార్య గొట్టురాలు. వారికి అసలు ఏమీ చింతలేదు, ఏమీ బాధ లేదు. కారణం ఏంటంటే దైవ భక్తులు ఉన్నారన్నమాట వాళ్ళు. తెలుసు? కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యం ఏమిటంటే దైవ భక్తే. నీవు దాంతో తృప్తి చెందాలి. ఏమేమి ఆశ్రయాన్ని నీకు తృప్తి, ఏది కూడా ఈ లోకంలో నీకు తృప్తినివ్వదు. ఆహారమా తృప్తినివ్వదు, వస్త్రమా తృప్తినివ్వదు, మంచి కార తృప్తినివ్వదు, మంచి బంగారం ఇవ్వదు, ఏది ఇవ్వదన్నమాట. పౌలు చెప్పేసిన మర్మం సంతృష్టిని కలగజేసేది దైవభక్తి చెప్పాడు మాట. మారుమోసుకున్న చూడండి ఎంత సంతృష్టిగా ఉండదంటే, హృదయం ఎంత విశాలంగా ఉంటుందంటే చెప్పటానికి వీళ్ళు కాళ్ళు తేలికూడదు అన్నమాట. మారుమోసుకుని కొత్తలో మరి అప్పుడప్పుడు లేవా, సమస్యలు లేవా, జబ్బు లేదా, ఏంటి నీకు బిల్డింగ్ అయిపోయింది మారుమోసుకుందా, మంచి కాలేజ్ కాదు వచ్చేసిందా, మంచి బట్టలు వచ్చినట్టువేక ఏం రాలేదుగా, నువ్వు అక్కడే ఎక్కడ మనలో మారుమోసుకుంది అక్కడే కూర్చున్నావు. నీ ఇళ్ళ పూరి గుడిసే, నీ అప్పులు అలాగే ఉన్నాయి, నీ సంవత్సరాలు అలాగే ఉన్నాయి, నీ భార్య అలాగే ఉంది, నీ కొడుకు అలాగే ఉన్నాడు, నీ కూతురు అలాగే ఉంది, నీ తల్లిదండ్రులు అలాగే ఉన్నారు. తినడానికి ఏమీ లేదు, కానీ మధ్యలో ఏమొచ్చేసింది, సంతృష్టి వచ్చేసింది అక్కడ. మరి తెలుసు ఎంత ఉల్లాస వస్త్రం అది, ఎంత అత్యున్నత పరిస్థితి. అవును, దాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోవాలి, దాన్ని కాపాడుకొని కాసుకోవాలన్నమాట. ఎందుకంటే అంతకు ముందు నువ్వు సమాధిలో ఉన్నావు అన్నమాట. సమాధుల నుంచి ప్రభు స్వర విని బయటకు వచ్చామాట. అప్పుడు వరకు కంపు జీతం, అప్పుడు వరకు మురుకు జీతం, దుర్గంధపు వాసన. ఆ రోజు వరకు ఎప్పుడైతే నీ పాపాన్ని దోషాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుకున్నావో, కప్పుకోదని పైకి తీసివేసావో, అప్పుడు నీ జీవితం ఏమొచ్చేసింది, గొప్ప సంతోషం వచ్చేసింది అన్నమాట. అప్పుడు ఆ సంతోషాన్ని సంపూర్ణముగా నువ్వు దాన్ని అనుభవించి పరలోక రాజ్యంలో చేరే ఆ మెట్లోనికి వెళ్ళాలన్నమాట నీవు. అంతేగాని మరలా దీన్ని పోగొట్టుకుని మళ్ళీ లోకం తట్టి తిరిగితే నీ జీవితం ఏమైపోద్దని బైబిల్ చెప్తుందంటే, చూడండి మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయములో 27వ వచనం చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. చూసారా? తదుపరి మారుమనస్సు పొందిన తదుపరి జరిగే పరిస్థితి ఏంటంటే, ఇక వేషధారణ అంటే ఇంకా చక్కగా ముసుకేసుకు కూర్చోవటం, బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధికి రావటం, భక్తుల్లాగా పాటలు నేర్చుకుని పాటలు పాడేయటం, ఇది అంతా తినేవాళ్ళని వేషధారణ అన్నమాట.
చూపులకి శాస్త్రంలాగా పరిచయంలాగా మంచి భక్తి లక్షణం అన్నమాట. మరి అంత వేషం. జీవితంలో ఏంటంట చున్నం కొట్టిన సమాధుల్ని పూలి ఉన్నారంట. అవును, శాస్త్రులు పరిచయం. ఇశ్రాయేల్లో ప్రాముఖ్య వ్యక్తులు మాట వీళ్ళు. ఇశ్రాయేల్ వారికి ప్రాముఖ్యమైన వ్యక్తులు ఈ శాస్త్రులు పరిచయం అంటే. కానీ వారిని యేసు ప్రభువు ఎలా పోల్చారంట? సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారయ్యా మీరు. సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారు మీరు, యాష్టదారులయ్యా అని మొక్క మాటలు లేకుండా మొక్క మీద చెప్పారు. యేసు ప్రభువు దేవుని కుమారుడు కదా. ఏమండి ఏమన్నా ఇలాగంటావా అంటే తీర్చి చూపించగల సమర్థుడు ఆయన. మనుషులు ఉన్న పాపాన్ని తీసి అలా చూపిస్తాడు ఆయన. అంత శక్తి ఉందన్నమాట యేసు. ఎప్పుడు తను చూపించలేడు. మరి మరి అష్టాలు అంటావా అన్నాడా? అది పాపం అది తీసి అలా చూపిస్తాడు ఆయనకి. అంత శక్తి ఉందన్నమాట యేసు ప్రభువారికి. ఆ గడియలతో సహా చూపిస్తాడు. ఏ గడిలో ఎక్కడ చేసావు, ఎలా జీవించావు, ఎవరితో చేసావు, ఎవరిని చేసావు, అది తీసి చూపిస్తాడు ఎదుగులాగా. అంత శక్తి ఉందన్నమాట. కాబట్టి అనుటకు ఆయనకి అధికారం ఉంది, అనుటకు ఆయనకి శక్తి ఉందన్నమాట. కాబట్టి ఇశ్రాయేల్లో పెద్దలైన వారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయారా, మీరు సొంతం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వేలపల శృంగారముగాను అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. చూసారా? సమాధిని పోల్చబట్ట. సమాధి కోసం వచ్చింది ఇక్కడ. అవి ఇలా ఉంటాయి, ఈ రకంగా ఉంటాయి, ఈ రకంగా ఉంటాయి. అలాగే మీరు కూడా అలాగే ఉన్నారు. ఎలపట మాత్రం మంచి వస్త్రధారణ, మంచి నిలుపు టంగీలు ఉన్నాయి, కానీ లోన ఇలాగుందయా అని చెప్పాడు మాట. ఇదే సమాధి జీవితం మాట. ఇలాంటి సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటకు తీసుకొస్తానయ్యా, మరలా ఇశ్రాయేలు దేశంలో తోడుకొస్తానయ్యా, అప్పుడు యెహోవాని మీరు తెలుసుకుందరయ్యా అని ప్రవచనం మాట. కానీ వీళ్ళు రావట్లేదు, నెగటివ్ చేస్తున్నారు అన్నమాట. మరి నువ్వు వస్తున్నావా? అలాగే సమాధిలోనే ఉంటావా? ఆ ఆశ, ఆ కోరిక, ఆ వాంఛ తీసుకోవా? ఏమండి అలాగే ఉండిపో దాంట్లో. దాన్ని మాత్రం తీసుకోవద్దు, దాని కొరకు ప్రార్థన చేసుకోవద్దు. దాన్ని మాత్రం విడిచిపెట్టి ఎలపలకి ఆ ఆశని, ఆ కోరికని, ఆ ఇచ్చిని విడిచిపెట్టి ఎలపలకి మాత్రం రావద్దు. కానీ నటించే, భక్తి చేసినట్లు, ప్రార్థన చేసేయటం, పాటలు పాడేయటం, చక్కగా నటించేసే అంతే. కానీ నువ్వు మాత్రం అదే కోరికలతో, అదే ఆశలతో అలా ఉండిపోవాలన్నమాట. ఇంకా ఏమండి ఆయన ఏమంటున్నాడు? వెలపలకి మిమ్మను రప్పిస్తాను, మీరున్న సమాధుల్లో నుండి అంటున్నాడు ఆయన. మరి ఈయన ఏమంటున్నాడు? మృతులు దేవుని కుమారుడి శబ్దము వినే గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చింది, దాన్ని విన్నవారు జీవితాన్ని చెప్పాడు ఆయన. ఆ ప్రవచనం జరిగింది మాట యేసుక్రీస్తు కాలంలో. ఆ ప్రవచనం యేసుక్రీస్తు కాలంలో ఇది జరిగింది మాట. యెహెజ్కేలు ప్రవచనమే యేసుక్రీస్తు కాలంలో చెదరగొట్టబడిన ఇశ్రాయేలు అందరినీ పోగు చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా లోకానికి వచ్చి లోకంలో ఉన్న అన్యజనుల యొక్క రాజులను హతమార్చి నీతిని స్థాపించి రాజ్యాన్ని కట్టి మళ్ళా ఆ బాధ్యతలు తన ప్రజలకు అప్పగించి తన ప్రజల ద్వారా భూమి ఉన్న ప్రతి ప్రభావాన్ని అణిచివేసినట్లు సిద్ధపరిచి ఆయన మళ్ళా తండ్రి రాజ్యానికి వెళ్ళారన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే స్థితిలోనికి మనుషులు మళ్ళా వెళ్ళిపోతున్నారు. కాబట్టి భక్తి చేస్తూ మన జీవితాల్లో ప్రతి మనుషులు మనము చాలా సత్యాన్ని గుర్తించి గ్రహించి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఎక్కడున్నాం. చచ్చిపోయిన సమాధుల్లో ఉంటారు, కానీ మనము బ్రతుకుండే సమాధుల్లో ఉన్నామా? ఏమండి బ్రతుకున్నామని చెప్పి మనం ఇంకా సత్య స్థితిలోనే మన జీవితాలు ఉన్నాయా, ఎలా ఉన్నాయి కదా మనము పరిశీలన చేసుకుంటే అది
మన ఆత్మీయ జీవితానికి మేలు ఉంది. ఎందుకంటే మనుషులు ఎప్పటికైనా చనిపోవాల్సింది. బైబిల్ చెప్తుంది, మనము చూడక బ్రతుకు నరుడు ఎవడంట. అందరం చనిపోతాం. ఏమండి మరి కీర్తనగాడు ఏమంటాడు? నేను సావను, సజీవుడినయ్యుండి యెహోవా కార్యాన్ని వివరిస్తానంటే ఆయన. చూసారా? నేను ఎలా ఉండాలి? మంచి సాక్ష్య సమూహంలో ఉండాలన్నమాట. నీ జీవితము సాక్షార్థంగా అనేకుల యొక్క హృదయం అనే పలకల మీద పత్రికలుగా రాయబడాలన్నమాట. నీ ఆత్మీయ జీవితం అలా నువ్వు కొద్దికాలం బ్రతుకు, అలా సరిపో. నీ జీవితానికి సాక్ష్యానికి ఏం లేదు, అంతం ఉండదు అన్నమాట. ఇంకా నువ్వు బ్రతుకున్న కంటే చచ్చిపోయిన తర్వాత నీ సాక్ష్యం అనేకుల్ని బలపరుస్తుంది, అనేకుల్ని ఆదరిస్తుంది. బ్రతుకున్న మనిషి కంటే చనిపోయిన నీవు ఎలా బ్రతకగలిగితే నిన్ను గురించి ఇప్పుడు అనేకులు అలా బ్రతకాలి, అలా జీవించాలని చెప్పేసి ఇప్పుడు పౌలు పేతురుని గురించి, అలాగ అపోస్తులు గురించి, భక్తుల గురించి ఎలాగైతే మనుషులు ఆరాటపడి పోరాటపడి బ్రతికి ఇలాగే బ్రతకాలి, చనిపోతే ఇలాగే చనిపోవాలి అని ఆశపడి ఎందరో ఆ భక్తులు పోలి ఈ దినాన్ని బ్రతుకుతున్నారు. వాస్తవానికి బ్రతుకున్న వారి యొక్క భక్తి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనుషులకి సూచనగా లేదు మాట. అసలు చనిపోయిన భక్తే శ్రేష్టమైనది కనబడుతుంది. ఇప్పుడు బ్రతుకున్నామని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా సంఘాలను పాడు చేయటం, కుటుంబాలను పాడు చేయటం, వారి పిల్లలను పాడు చేసుకోవటం, వారి సంఘాలను కూలి చేసుకోవటం, ఇదే పనిలో ఉన్నారన్నమాట. కానీ సూచనగా మార్గదర్శనిగా ఉన్న వ్యక్తి ఎవరదంటే చచ్చిపోయినదే ఉన్నమాట. అలా ఇప్పటికీ భూమి మీద తెలుసా, అలా బ్రతకాలి, అలా జీవించాలి, అలాగే నేను ఖర్చు వాళ్ళు కలగాలి అని ఆశతో వారి చరిత్రని ఈ దినాన్ని ప్రపంచంలో ప్రచురిస్తూ ఉన్నారు దేవుని సేవకులైన వారు. ప్రచురించిన వాళ్ళు నీతి ఉందంటే ఈడు కోతులు కోలాటాలే, అంత బొమ్మలాటలు అయిపోయింది క్రైస్తవం అంటే, సింధులాట అయిపోయింది అన్నమాట. ఏస్ట్ మనుషులు ఎక్కువైపోయారు క్రైస్తవులు. కాబట్టి భక్తి వాస్తవ జీవితంలో బ్రతుకున్నామని చెప్పుకుంటూ సమాధుల్లో ఉండడానికి వీల్లేదు. వ్యర్థమైన వాటి యందు సంతోషించకూడదు, వ్యర్థమైన తాత్కాలిక వాటి యందు ఉల్లాసించకూడదు. ఎవడైనా ఉల్లాసించినా సంతోషించినా ఎలా ఉండాలంట? ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నా, ఆనందించాలి. మరలా ఏమన్నారంట? సహనం. మన సహనం అంట, మన నిరీక్షణ అంట సకల జనులకు తెలియబడాలంటాం. దేవుని గురించి అసలు మనం చింతించవలసిన పని లే. ప్రభు మనకి సమీపం ఉన్నది కనుక కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు ప్రభువుకు తెలియపరచుకుంటాం. ఏం కావాలో, ఏం అవసరమో దాచుకోవాల్సిన పని లేదు, వెనకేసుకోవాల్సిన పని లేదు. ప్రభువే మీదే ఆనుకుని ప్రకాశించే ఆత్మీయ వ్యక్తి అనేది క్రైస్తవ జీవితానికి ఉండవలసిన గొప్ప నిరీక్షణది. అలాంటి అనుభవంలో సాగి సజీవుడిగా బ్రతికి కొన్ని ఆత్మలైనా సమాధుల్లో నుంచి బయటికి వచ్చినట్లుగా మన ఆత్మీయ జీవితం నీ ద్వారా తెలియబడినట్లు సంఘములో ఒక శ్రేష్ఠుడిగా, ఒక శ్రేష్ఠుడిగా నువ్వు బ్రతికితే ఈ ప్రవచనానికి నీవు కూడా సరిపడ వ్యక్తివి అని మనం చేస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన ఏమంటున్నారు? కాబట్టి ప్రవచనమెత్తి యెహోవా వారితో ఇట్లను ప్రభువుకు యెహోవా చెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా మీరున్న సమాధుల్లో నిన్ను తెరిచిదును, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశమునకు తోడుకుని వచ్చిదును. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపజేసిదును. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చుదునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్యం. ఎంత రూఢిగా చెప్పినట్ల ఆయన మాటలు ఏంట, ఆయనలో జీవాన్ని మీకు ఇస్తామని చెప్పాడు. ఆయనే యేసు ప్రభు అన్నమాట. ఆ జీవం మీ శరీరధారిగా లోకంలోకి వచ్చిందన్నమాట. ఆయనలో జీవముండును, ఆ జీవం
మనుషునికి వెలుగైందన్నమాట. తెలుసా, దేవుడు అన్నదల్లా మన పట్ల చేసాడు. ఆయన ఏది ఒక్కటి కూడా కొద్ది చేయలేదు. మనమే దాన్ని అనుభవించలేకుండా, దాన్ని పొందుకోలేకుండా, పాపం మీద వాంఛన చేత, కోరికల చేత, ఇకలోక సంబంధ ఆశల చేత మనము అలా అంతకంతగా పిత్రపరచబడుతున్నాం. వాస్తవంలో ఒక విషయం ఏంటంటే, సరే రీతిలో మనిషి భక్తి చేస్తే 70-80 సంవత్సరాలకి దేవుడు రాజు వెళ్ళి ఆ శక్తిని పొందుకోగలుగుతాడనమాట. తెలుసా, 70-80 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చాడు దేవుడు. ఈ 70-80 సంవత్సరాలు నువ్వు సాధకం చేసుకుంటే తప్ప ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు అన్నమాట. మరి అది ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే అది సామాన్య విషయం కాదు. మనిషి ఒక దేవతలో మారిపోవటం అంటే మామూలు విషయమా? దేవుళ్ళ మారిపోవటం అంటే మామూలు విషయం. అది ఏమండి, ఆలోచించండి. దేవుడే భూమి మీద ఎంత నలిగాడు, ఎంత అవమానానికి ఆయన గురయ్యారు, ఎంతగా ఆయన నలిపేసింది లోకం. మరి ఆయనలో ఏ పాపము లేదంట, ఏ దోషం లేదంట, ఆయనలో ఏ కల్మషం కూడా లేదు. మరి ఆయన్ని అంత నలిపేస్తే లోకము నిన్ను నన్ను ఇంకెంత నలుపుతుంది లోకం. అవును, కాబట్టి ఇప్పుడు అంత నలిగినప్పుడు కూడా ఓర్పు సహించుకుని తాళుకొని ఆ రాజ్యంలోకి వెళితే అది మీకు ఎంతో గొప్ప భాగ్యం. రాత్రి నేను ఒక సువార్తకి వెళ్ళాం, శనిగారు సార్ ఇలా కూర్చొని ఆయన వచ్చి పచ్చిపోతు వెళ్తానని అస్సలు దేవుని కృప ఏంటంటే నాకు అసలు ఏమి అనిపించలా. నేను కూర్చొని వచ్చి నన్ను బూతున్నమాట. మీరు మాయి తినరు, మాయి తీసుకోరు, మా బస్సు ముట్టుకోండి, మా కూరగాయ బస్సు ముట్టుకున్నామని ఆయన ఎలా తిట్టాడంటే బూతులు. నేను నవ్వుతున్నానండి. నువ్వు నవ్వుతున్నావేంటి, నువ్వు నవ్వుతున్నావేంటి? అలాగే నవ్వుతా కూర్చున్నాను నేను. ఏంటి అప్పుడు మన ఇలాజరు ఎందుకు వచ్చాను ఈడతా, వీడికి సగం కూడా తెలుదు. వీడికి ఈడు అది బూతు తెలుతా, వీడికి సగం కూడా తెలుదు. వీడు పాస్ చేయడా, వీడు పాస్ చేయండి సగం తెచ్చిడికి అన్నీ అని తిట్టాలి. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. కానీ మనస్సులో కూడా నాకు ఏమి అసలు ఏంటో తెలియదు. ఆయన ఫుల్గా తాగున్నాడు. ఇదిగో మీరు తిన్నది అనిజండిది, మీకు హిందూ ఊళ్ళో డబ్బులు ఎరిగినా నేను ₹1 ఎత్తా మీ చర్చిన మా గుడికి ₹100 ఎత్తా అంటాడు. నా వంటనే నా పని. అలాగే ఓర్పు కలిగి సహనం కలిగి అయితే ఏమీ అనిపించాడు పాప. దేవుని మహాకృప అంటే నాకు అసలు ఏమీ అనిపించలేదు అన్నమాట. దేవుడు అంత కృపనిచ్చాడు అన్నమాట. నేను పచ్చిబుద్ధి తిట్టడు కూర్చోండి, ఆయన నాకు ఏమీ అనిపించలేదు. నవ్వుతా కూర్చోవాలి. నేను నవ్వుతావేంటి నవ్వేంటి అసలు అంతా కొట్టాడు అన్నమాట. కాబట్టి కదా మనం ఎన్నో తిట్లు తినాలి, ఎన్నో రకాలు పుట్టించుకోవాలి, విడిచి చేసుకోవాలి. అనేక రకాలుగా అవమానాలు పడితే తప్ప రాజ్యంలో మనం ప్రవేశించలేం. కాబట్టి మనలో సమాధి జీవితం ఉండకూడదు. వెనక ముందు నాన్నగారిలాగా మనము వెళ్ళిపోవాలి. వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, వెళ్ళే ముందు భూమి మీద ఏం చేసి వెళ్తున్నాం, ఏం సిద్ధపరిచి వెళుతున్నాం వెళ్ళే ముందు, అదే మనిషికి ప్రాముఖ్యమైంది. కాబట్టి మనందరం కూడా అనేకులకు మేలు, అనేకులు కృపా వరములు పంచిపెట్టి మాదిరిని మార్గాన్ని కనపరిచి వెళ్ళినట్లయితే అది మన వంతు మనం చేసినట్లు. ఏమండి, యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు వారు చేశారు. వారు తగ్గిపని ఆ పౌలు కాలంలో పౌలు వాళ్ళు, అలాగే భర్త సింగ్, కిసాన్ సింగ్, అలాగే ఎందరో సాధు సింగ్ గారు, డైజల్ అబ్రాహం గారు, జాషో డాన్ గారు, ఇలా మంచి భక్తులు వారి కాలంలో వారు చేసి వెళ్ళే దేశంలో ఇప్పటికీ ఈ మార్గాలుగా జీవాలుగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ కాలంలో మనం కూడా చేసి మనం వెళ్తే అది అనుకున్న వారికి ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే మన వెంట పట్టుకుపోయేది ఏదీ లేదు, మన వెంట పట్టుకుపోయేది ఏమీ లేదు. అలాగని చెప్పేసి కదా ఈ భూమి మీద మంచి మార్గాన్ని కనపరిచి వెళ్ళిన ఆ తండ్రులు కుమారుడికి ఆహారం లేకుండా పోలేదు, మంచి ఇల్లు లేకుండా వాళ్ళకి పోలేదు. మరి ఈ భూమి మీద ఎవరు నీతి స్థాపించారో వారి పిల్లలు కోటీశ్వరులుగా ఉన్నారు,
పేర్లుగా ఉందనుకో భూమి మీద వాళ్ళు వాడే కార్లు, వారు వాడే ఫ్లైట్లు కానీ చాలా కాస్ట్లీ అన్నమాట. కాన్వెంట్ అంటే వాళ్ళ నీతిని స్థాపించేది కనుక వాళ్ళ పిల్లల్ని దేవుడు విడిచిపెట్టలేదు అన్నమాట. నీవు కూడా నీతిని స్థాపించేది నిండుగా నీ సంతానంగా దేవుడు విడిచిపెట్టడు. వాడికి ఎంతో సత్యశ్యామలముగా కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. లేదు అని చెప్పి నువ్వు చేయవలసిన పని నువ్వు చేయకపోతే నీ పిల్లలకి నీవు సమస్యలు, వ్యాధులు, బాధలు, జబ్బులు, అప్పుడు ఇలాంటి అప్పగించడం తప్ప ఏమీ ఉండదన్నమాట. కాబట్టి కూడా ప్రతి తండ్రి తల్లి భూమి మీద నీతిని స్థాపించి వెళ్ళు. అదే నీ పిల్లలకి ఆశ్రయం, అదే నీ పిల్లలకి ఆశ్రయపురం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, గొప్ప రక్షకుడు, విమోచకుడు, ప్రేమ కలిగిన ప్రభా, కృప కలిగిన మా తండ్రి, దయగల ఎన్నో శ్రేష్ఠులకి విషయాలు మాకు వినిపించి మాకు సిద్ధపరిచి దాసి ఉంచారు. వీటన్నిటిని మా హృదయాల్లో భద్రపరుచుకుని నీ కృపలో నీ దయలు వెదిగి ఫలించి అభివృద్ధి పొంది ఆత్మానుసారంగా జీవించి మా ఆత్మను రక్షించుకుని అనేక ఆత్మను రక్షించుటకు శ్రేష్ఠుని యొక్క మార్గమును సిద్ధపరిచి తండ్రులుగా తల్లిగా మనం సిద్ధపరిచి ఇతరుల వాక్యాలు ప్రతి హృదయంలోనికి ప్రవేశించి ప్రతి వ్యక్తిని జీవింపజేసినట్లు కృప చూపించి దయ చూపించమని కృపతో నీ ప్రేమతో విమోచించి మీకు ఇష్టలుగా సిద్ధపరిచి తండ్రి బలపరిచి ఆహారం కాని దాని కొరకు నీ రోగాలు ఇవ్వటానికి ఈలేదు సంతృష్టిని కలగజేయడానికి కొరకు ఎలాగ మేము డబ్బులు మా సంస్థలు ఏర్పరచుకుంటాం ప్రభా. అయ్యా ఆహారము ఏమిటో, సారమైంది ఏమిటో, సత్యమైంది ఏమిటో ప్రభా, దాన్ని గ్రహించి నీ కృపలో నీ దయలో వెదిగేటట్లు మా ప్రియమైన సహోదరుని మీరు సిద్ధపరిచి నాన్నగారి యొక్క ఆత్మకి శాంతినిచ్చి తల్లికి ఆదరణ దయచేసి కుమారుడికి కోడలకి నా తన బిడ్డలకి నా తండ్రి అలాగే కుమార్తె అల్లుడు బిడ్డలకి నా ప్రభా ఆదరణ దయచేసి మా రక్త సముద్రుల బంధువులకి అందరికీ గొప్ప నెమ్మది ఆదరణ దయచేసి ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరితని చెప్పింది దేవుడు. మీరందరూ ఆదరించి బలపరిచి కృపతో విమోచించమని హేతుడు నీ వాక్య సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి ఆ సమాధంలో నుంచి బయటికి రావాలి, నీ ఆస్తుల నుంచి కోరికల నుంచి బయటికి రావాలి. అట్టి వారిగా నన్ను సిద్ధపరిచి నీ ప్రభావం నాకు దయచేయమని నా ప్రార్థన ఆలకించి ముద్ర వేయమని ఇంతవరకు ఈ కూటాన్ని ఆత్మీయ జరిగించారు. నీకే స్తుతులు ప్రభా. ఆయా ప్రార్థన సహోదరు నడిపించారు. నీకే స్తుతులు ప్రభా. సాయంకాలం కూటలను సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాను మా తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కుటుంబానికి నాలుగరక ఆత్మకును కుటుంబ సభ్యులకు మనకు ప్రాకారములు నడిపించి బలపరిచి ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతా సక్రమంగా జరిగించింది కాక. ఆమేన్.